ప్రభు కృపను బట్టి గడిచిన కాలమంతయు రేయనక పగలనక ప్రభు మనందరిని కూడా కాచి కాపాడి 4467వ దినమున మనందరిని కూడా సజీవులో ఉంచినందుకు మొదటగా దేవునికి స్తోత్రములు. ఈ దినం జూమ్ మీటింగ్‌కు చేరి వచ్చిన పెద్దలకు, సేవకులకు, సహోదరులకు, సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. జూమ్ మీటింగ్ ప్రారంభించుకునే ముందుగా ప్రారంభ ప్రార్థన మన మధ్యన ఉంటున్న సిమెంట్ నగర్ నుంచి ఏదాస్ అన్న ప్రారంభ ప్రార్థన చేసి దేవుని మహిమపరుస్తారు. వందనాలు వందనాలన్న ఏదాస్ అన్న. వందనాలన్న శేఖర్ బాబు అన్న. ప్రార్థన ప్రార్థించు. చేసుకుంటాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, జీవంగల తండ్రి, నీ పాదములకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల వేళలో మా తండ్రి మీ సన్నిధిలో చేరి రాగా మా తండ్రి నాయన మా ప్రభువా, ఇలాగ మా ప్రభువా మీతో నాయన నన్ను కలిసి నాయన మా ప్రభువా నీ మాటలు వినడానికి నీ దాసుల ద్వారా మా తండ్రి మా ప్రభువా ఏ యొక్క వాక్యం అయితే మమ్మల్ని సిద్ధపరిచి మాతో మాట్లాడాలనుకున్నారో నాయన మా తండ్రి మీరే ఆ మాటలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన తండ్రి ఇంగ్లీష్లో మా తండ్రి చెప్తున్న మీ దాసుని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రభా తర్జమ చేస్తున్న బిడ్డను కూడా మీరు దీవించమని వేడుకొనుచున్నాం ప్రభువా, కనికరించమని వేడుకుంటున్నాం తండ్రి. పాట ద్వారా నాయన మా ప్రభా నడిపిస్తున్న మీ దాసుని ద్వారా దీవించమని చక్కగా ఈ కోడికను మీరు జరిగించి మేము పొందుదరని వేడుకొనుచున్నాం నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకుందరని వేడుకొనుచున్నాం ప్రభువా. ఇంతవరకు నాయన తండ్రి మా ప్రభువా మమ్మల్ని కాచి కాపాడినందుకై ఈ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు వందనాలు చెల్లించుకొనుచున్నాం నాయన తండ్రి. ఉదయకాల వేళలో తండ్రి మా ప్రభా మైనైన దీవెన ఆశీర్వాదాలతో నింపండి నాయన. మీరే ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం మా ప్రభువా. నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు వినడానికి చూపినటువంటి దయా కనికరాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం నాయన. నా ప్రభువా నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మా ప్రభువా మీ సన్నిధిలోనైనా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా తండ్రి మా ప్రాణములు తండ్రి నీ యొక్క వాక్యము కొరకు ఆశపడుతుండగా తండ్రి దీవించమని వేడుకుంటున్నాం నాయన. దయగల ప్రభువా నీ సన్నిధిలో ఉండగా మా తండ్రి చేరి వచ్చే వారందరినీ దీవించమని వేడుకొనుచున్నాం ప్రభువా, కనికరించండి నేను వచ్చిన వారందరినీ నేను వారిని వారి కుటుంబాన్ని పిల్లలు మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. చక్కగా ఈ సిగ్నల్ పనిచేయడానికి మీ కృప దయచేయండి, ఎలాంటి అంతరాయం లేకుండా చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. దయగల తండ్రి నాయన ఇదిగో మా తండ్రి అన్ని విషయాలలో మీ నామాన్ని మహిమపరుచుకుందరని వేడుకొనుచున్నాం ప్రభువా, కనికరించండి. ఉదయకాల వేళలో మా తండ్రి మా ప్రభువా మెరునైనా మా తండ్రి మీ సన్నిధిలో కూర్చొని ఉండగా తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీకు అన్ని విషయాలలో మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని నా ప్రభు ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన యేసుదాస్ అన్నకు వందనాలన్నా. వందనాలన్నా. అన్న సింగర్ రాలే కదన్నా, సామెల్ అన్న రాలేదన్నా, జాయిన్ అవ్వలేదు. దాసరి ఎలిసేబాబన్న. వందనాలన్నా. అన్న పాడండి అన్న. వందనాలన్న. దాసరి ఎలిసేబాబు నా వందనాలు. పాట పాడండి, దేవుని మహిమపరచండి. పుస్తకంలోంచి పాటల పుస్తకంలోంచి వెండి బంగారాల కన్నా మిన్న అయినది యేసు ప్రేమ, 378వ పాట. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ,
యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, ఆ యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నా పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవం నీ కొసగే ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవం నీ కొసగే ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వందనాలనా? నా వందనాలన్నా. వందనాలు, మధురమైన పాట పాడి దేవుని మయంపరిచిన ఎలిషబాబున వందనాలన్నా. వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం మనం. మహారాష్ట్ర పూణే నుండి దేవుని సేవకులు పాలూరి జాన్సన్ గారు అన్నగారు వాక్యం అందిస్తుండగా, తెలుగులో ట్రాన్స్లేషన్ బాపట్ల జిల్లా మార్టూరు నుంచి జంగ సుధాకర్ అన్న గారు తెలుగులో అనువాదం చేస్తారు. ముందుగా వాక్యం కొరకు మన మధ్యన మంజుల ప్రసాద్ అన్న గారు ప్రార్థన చేస్తారు. నా ఆంటీ అంటే ఇంకొక పేరు చెప్పండి. ఓకే ఓకే అన్న. ఎం ప్రభాకర్ అన్న దేవుని సేవకులు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు అన్న. వందనాలన్న. ప్రభాకర్ అన్మీట్ అవ్వండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
శ్రేష్టమైన ఘనమైన గొప్పదైన మీ నామమునకు స్తోత్రములు. ప్రాతపు కాలం మీ స్వరాన్ని విని మా ఆధ్యాత్మిక జీవితాలు నాయన తెప్పరెళ్ళబడటానికి, ఉదయకాలమే నీ స్వరాన్ని విని నాయన ఆత్మీయంగా మేము అభివృద్ధి నాయన మీ అందు ఆనందించే భాగ్యం మీరు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మాట్లాడిన నీ దాసుని ఆత్మపూర్ణిగా చేసి అవసరమైన సంగతులు మీరు అందించండి. నీ దాసుడి నోట నీ మాటలు ఉంచండి. అనువాదికులుగా ఉన్న సుధాకర్ బాబును కూడా మీ దాసుని మీ చేతులకు అప్పగిస్తూ చక్కగా నన్ను అనువాదం చేయడానికి కృపను అనుగ్రహించమని బాధ్యత కలిగిన మీ దాసులందరి కొరకు నడిపిస్తున్న శేఖర్ బాబాను బట్టి స్తోత్రాలు. నాయనా మీ చేతులకు మీ ఇరువురు దాసుని మీ చేతులకు అప్పగించి బలపరిచి వాడుకోమని యేసుక్రీస్తు పేరు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన ప్రభాకరన్ వందనాలన్నా. అన్నా వందనాలు. ఇప్పుడు ఈ దినం దేవుడు ఏర్పరచుకున్న దేవుని సేవకులు మహారాష్ట్ర పూణే నుండి పాలూరు జాన్సన్ అన్న గారు ఇంగ్లీష్ లో వాక్యం అందిస్తుండగా, తెలుగులో ట్రాన్స్లేషన్ బాపట్ల డిస్టిక్ మార్టూరు నుంచి జంగర్ సుధాకర్ అన్న గారు తెలుగులో అనువాదం చేస్తారు. అన్న జాన్సన్ అన్న వందనాలన్నా, సుధాకర్ అన్న వందనాలన్నా. 6:10 వరకు వాక్యం అందించగలరన్నా. Okay, thank ఇద్దరికి you. వందనాలన్నా. Thank you. sir. వందనాలు. Greetings to you all in the blessed name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ధన్యకరమైనటువంటి నామములో చేరువచ్చినటువంటి అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. I thank God for giving me this opportunity once again to share the word with you. మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి మరొకసారి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ చక్కని అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. He has been very kind towards us, especially towards this platform, where you have been regularly coming and spending time in learning the word of God. ఆయన మనందరి ఎడల కరుణా సంపన్నుడై ఉన్నాడు. ప్రత్యేకంగా ఈ జూమ్ మాధ్యమికం ద్వారా మీరందరూ కూడా మీ సమయాన్ని వెచ్చించి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన కృప చేత దినదినము నేర్చుకొనుచు ఉన్నారు. For many days and a couple of months, I've been praying to pick up some epistle and teach you from the epistle. అనేక మాసములుగా అలాగే దినాలుగా ప్రార్థన చేస్తూ ఒక పత్రిక నుంచి నేను మీతో మాట్లాడాలి, ఆ పత్రికను మీకు బోధించాలని నేను ఆశిస్తూ వచ్చాను. And by Lord's abundant grace, I was comforted as I was preparing to share the word from the epistle written to Philippians. ప్రియులారా, అలాగూ ప్రార్థిస్తూ నిరీక్షిస్తూ వస్తూ ఉండగా ప్రభు నన్ను సమ్మతిపరిచాడు. ఆయన నాకు రుజువుపరిచాడు. ఎలాగంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికతో మాట్లాడమని ఆయన నాకు సమాధానం ఇచ్చాడు. And today I want to start our study with Philippians. కనుక ఈ దినం నేను ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నుంచి ధ్యానాలను ప్రారంభిస్తాను. I will not be going verse by verse. నేను వచనం వెంబడి వచనాన్ని అయితే ధ్యానం అయితే చేయలేనులే, కానీ ఇట్స్ ఓకే. So as today we will be starting our study with Philippians. ఈరోజు మనం ధ్యానాలు మనము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నుంచి మనం ప్రారంభిస్తూ ఉండగా We will not be studying verse by verse. వచనం వెంబడి వచనాన్ని ధ్యానాలను అయితే మనం చేయలేములే, కానీ But there is a theme that I want to follow in this epistle. అయితే ఈ పత్రికలో నేను ఒక పద్ధతిని
నేను అవలంబించాలని ఆశపడుతూ నేను మీకు కూడా విన్నపాన్ని ఇస్తున్నాను. The subject of my study in Philippians with you all is faith. ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో నేను మీకు బోధించబోతున్నటువంటి నా అంశం ఏమిటంటే విశ్వాసము. So let us read verses chapter 1, Philippians chapter 1, and verses 1 and 2. రండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అగు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. May Lord add blessing to the portion that has been read for our hearing. మన వెనుకలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని ప్రభువు దీవించును గాక. We know that Paul had been to the region of Philippi during his second journey. అపోస్తలుడైన పౌలు గారు తన మిషనరీ యాత్ర రెండో యాత్రలో ఆ ఫిలిప్పి ప్రాంతములకు వెళ్ళినట్లు మనం ఎరుగుదుము. As he started his second journey after getting separated from Barnabas, బర్నబా నుంచి విడిపోయి ఆయన తన యొక్క రెండో యాత్రను ప్రారంభించినప్పుడు we see that he got a companion in Silas. ఆయన తనతో పాటు మరొక సహచరుడు అనగా శీలను ఆయన ఎంచుకున్నాడు. And then in chapter 16 we see that Timothy had joined them. అలాగే 16వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము వారిరువురితో పాటు తిమోతి కూడా వారితో కలుసుకున్నాడు. And now as they proceed further, వారు అలాగనే ముందుకు వెళుచూ ఉండగా we see that when they had reached Troas, వారు త్రోయకు వచ్చినప్పుడు Paul had a vision of a man calling him across to Macedonia. పౌలుకు ఒక పిలుపు మాసిదోనియా పిలుపు అనేది వినబడింది అన్నమాట. And then we know that how they have traveled from Troas to Macedonia, reaching the different places and first reaching to Philippi. మరి మనం ఆ తర్వాత ఎరుగుదాం కదండి. వారు అలాగున ఆ ప్రాంతములో ప్రయాణము చేస్తూ ఫిలిప్పుకి ఎలాగ వచ్చారో మనము ఎరుగుదాము. Some time back I had told you that this is a place of military cantonment. కొన్ని మాసాల క్రితము నేను దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు నేను మీకు చెప్పాను ఏంటంటే అది ఫిలిప్పి మిలిటరీ క్యాంపెయిన్ ఉన్నటువంటి స్థలము అని. And because it was not a business city, there were very few Jews. అది వ్యాపార కేంద్రము కాదు కనుక there were very few Jews. అక్కడ కేవలం కొద్ది మంది మాత్రమే యూదులు ఉన్నారు. And Paul had preached gospel in the city for some time. అపోస్తలుడైన పౌలు గారు కొద్ది కాలము అక్కడ సువార్త ప్రకటించవలసి వచ్చింది. We see that the first convert there was Lydia and a household. అక్కడ మొట్టమొదటిగా ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మరి వ్యక్తిగా మనము లూదియను అలాగే అటు పిమ్మట ఆమె యొక్క కుటుంబాన్ని చూడగలం. Then we see the salvation of the slave girl. అలాగే ఆ తర్వాత అక్కడ ఓ రకంగా సోది చెప్పి బ్రతుకుతున్నటువంటి ఆ స్త్రీ ఆ బాలిక ఉందన్నమాట. And after her salvation, we see the salvation of the Philippian jailer and his household. ఆమె రక్షించబడిన తర్వాత ఫిలిప్పి
పట్టణమునకు చెందినటువంటి చెరసాల నాయకుడు ఆయన కూడా రక్షించబట్టాన్ని మనం చూడగలం. When we come to verse 40, 40 Acts chapter 16, verse 40. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 40వ వచనానికి మనం వచ్చినప్పుడు We see that, brethren, they were gathering in the house of Lydia. సహోదరులు లూదియా గృహంలో వారు కూడుకొనుచున్నట్లు మనం అక్కడ చూడగలం. When Paul and Silas, they were in prison, పౌలు మరియు శీలయు వారు చెరసాలలో ఉన్నప్పుడు we see that Lydia's house was the place where the believers were gathering. పిల్లరా మనకు అక్కడ అర్థమవుతున్నది ఏంటంటే విశ్వాసులందరూ కూడా లూదియా గృహములో కూడుకొని ప్రభువును ఆరాధిస్తున్నట్టు మనం చూడవచ్చు. And we read there, when they had seen the brethren, they comforted them and departed. వారు వెలుపలికి వచ్చి అనగా చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. Now, this is where we see the foundation of the assembly or the church at Philippi. వీళ్ళరా ఈ సంఘటనలన్నీ కూడా ఫిలిప్పి ప్రాంతంలో సంఘం పునాదికి దోహదపడినటువంటి విషయాలు అన్నమాట. We see here brethren gathering. ఇక్కడ సహోదరులు కూడుకొనుటాన్ని మనం గమనించవచ్చు. In a better way, let us call it the assembly of saints. లేదంటే మనము ఇంకొంచెం మంచిగా ఉండటానికి సహోదరులు లేదంటే Saints. సంఘముగా అక్కడ కూడుకొనుచున్నారు అని మనం చెప్పుకోవచ్చు. We see that these were anxious brethren because they were affectionate towards Paul and Silas. వీరు తృష్ణ కలిగినటువంటి సహోదరులుగా ఉన్నారు. కారణం ఏంటంటే పౌలు శీల ఎడల వారికి మంచి ఆసక్తి ఉంది అన్నమాట. And they were comforted brethren because when they had seen Paul and Silas being freed from prison, they were comforted by them. అలాగే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పౌలు శీలల చేత వారు ఆదరించబడ్డారు అని. This verse 40 gives us a quality of the saints or the assembly or the church which was at Philippi. ఫిలిప్పీలో ఉన్న ఆ సంఘం అనగా అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క నాణ్యతను ఈ వచనం మనకు తెలియజేస్తుంది. These were the believers who were concerned about one another. ఈ విశ్వాసులు ఒకరి ఎడల ఒకరిని గురించి ఆలోచన కలిగినటువంటి వారు. These were the believers who were praying for one another. ప్రియులారా వీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించేటి వారు. These were the believers who were comforting one another. అలాగే ప్రియులారా ఈ విశ్వాసులు ఒకరిని ఒకరు ఆదరించుకుని వారు. We see that this is a church which was growing in faith. అలాగే ఈ సంఘము విశ్వాసములో ఎదుగుచున్నటువంటి సంఘముగా మనకు కనపడుచు ఉన్నది. And it was also a gospel preaching church. అలాగే ఈ సంఘము సువార్త ప్రకటించుచున్నటువంటి సంఘము. And one more a very good quality of this church was they were comforting others because they were comforted. ప్రియులారా ఈ సంఘంలో ఉన్నటువంటి మరొక చక్కని లక్షణం ఏంటంటే వీరు ఆదరించబడ్డారు కనుక ఇతర విశ్వాసులను ఆదరిస్తూ ఉన్నారు. They were comforting others through their prayers. వారు తమ ప్రార్థనల ద్వారా ఇతరులను ఆదరిస్తున్నారు. They were comforting others through their remembrances. అలాగే వారు
వారికి ఉన్నటువంటి జ్ఞాపకముల ద్వారా వారిని ఇతరులను జ్ఞాపకం చేసుకునటం ద్వారా వారు ఆదరిస్తున్నారు. They were comforting others through their financials. అలాగే ఆర్థికంగా దోహదపడటం ద్వారా కూడా వారు ఇతరులను ఆదరిస్తున్నారు. My dear brothers and sisters, after this first journey, we see in chapter 20 of Acts, verse 6, the second visit of Paul in his third journey. ప్రియులారా, ఈ యాత్ర తర్వాత 20వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారి దర్శనము ఈ మూడో యాత్రకు ముందు అక్కడ మనం చూడవచ్చు. And around some 3 or 4 years, or let us say after first visit, after 10 years, Paul is writing this epistle to the church of Philippi. ఫిలిప్పీ పట్టణమును దర్శించిన దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత, మొదటి దర్శనమునకును రెండవ దర్శనానికి మధ్య 10 సంవత్సరాల తరువాత ఈ పత్రికను వారికి ఆయన రాస్తూ ఉన్నాడు. And as he is writing this epistle, we know that he is already in prison. ఈ పత్రికను ఆయన రాస్తూ ఉండగా మనందరం ఎరుగుదము కదా, ఆయన అప్పటికే చెరసాలలో ఖైదీగా ఉన్నాడు. And even there, he is receiving comfort through this church. ప్రియులారా, ఆయన చెరసాలలో ఉండి కూడా ఈ సంఘము ద్వారా ఆయన ఆదరణ పొందుతున్నాడు. They are continually remembering Paul in their prayers, as Paul is also remembering them in prayers. పౌలు గారు ఎలాగైతే వారిని తన ప్రార్థనలో నిరంతరము జ్ఞాపకము చేసుకొనుచున్నాడో, అలాగే ఈ సంఘము కూడా ఆయనను తమ ప్రార్థనలో నిరంతరము జ్ఞాపకము చేసుకొనుచున్నారు. And for the mission of the gospel, they are even sending some financial gifts. సువార్త పరిచర్య కొరకు కూడా వారు తమ యొద్ద నుంచి కొన్ని ఈవులను పంపుచున్నారు. They have shown a very high standard of faith in their assembly life. వారు తమ సంఘ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న విశ్వాసాన్ని కనపరిచారు. And today onwards, from this epistle, I want to bring your attention to that quality of faith. ప్రియులారా, ఈ దినం మొదలుకొని ధ్యానాలు ఎన్ని దినాలు కొనసాగుతాయో నాకైతే తెలియదులే, కానీ అన్ని దినాలు కూడా అలాంటి ఒక నాణ్యమైనటువంటి విశ్వాస జీవితంలోనికి నేను మీ అందరినీ తీసుకురావాలి, మనందరం కూడా వెళ్ళాలి అని ఆశపడుతున్నాను. Before we start studying this epistle, I want to give you an outline that I had prepared for this epistle. ఈ ధ్యానాలను మనము ప్రారంభించడానికి ముందుగా దీని కొరకై నేను సిద్ధపరిచినటువంటి గ్రంథ విభజనను నేను మీకు తెలియపరుస్తాను. As we come to chapter 1, I have given a title to this chapter as Foundation of Faith. ఒకటో అధ్యాయానికి మనం వస్తూ ఉండగా ఆ అధ్యాయానికి నేను ఇలాగున శీర్షికను పొందుపరిచాను. ఏంటంటే విశ్వాసమునకు పునాది. In this chapter, from verse 1 to verse 11, it is the faith which is shared together. ఒకటో అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఏమండి సమముగా పంచుకున్నటువంటి విశ్వాసము. And from verse 12 to verse 26, it is about the rejoicing faith. 12వ అధ్యాయం 12వ వచనం నుంచి yeah. Can you tell? No problem. Instead of rejoicing faith, let us put this title as unwavering faith. Unwavering faith. Yeah. Verses 12 to 26. ప్రియులారా, 12వ వచనం మొదలుకొని 26వ వచనం వరకు
అచంచలమైనటువంటి విశ్వాసము. And then from verse 27 to verse 30 is of being firm in faith or firmness of faith. 27వ వచనం నుంచి 30వ వచనం వరకు స్థిరమైనటువంటి విశ్వాసము. Chapter 2 is example of faith. 2వ అధ్యాయము అవిశ్వాసమునకు మాదిరి. Chapter 1 is foundation of faith. 1వ అధ్యాయమేమో విశ్వాసమునకు పునాది. Second chapter is example of faith. 2వ అధ్యాయము విశ్వాసమునకు మాదిరి. Chapter 2 verse 1 to verse 11 is perfection of faith. 2వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు విశ్వాసమునకు చక్కని పరిపూర్ణత లేదా సంపూర్ణత. And verse 12 to verse 18, it is demonstration of faith. 12వ వచనం నుంచి 18వ వచనం వరకు విశ్వాసం యొక్క ప్రదర్శన. And from verse 19 onwards, we see the footsteps of faith. 19వ వచనం మొదలుకొని విశ్వాసపు అడుగులు మనం చూడగలం. Footstep. Now as we come to chapter 3, మరి మనం 3వ అధ్యాయానికి వచ్చి ఉండగా chapter 3 is about the pursuit of faith. 3వ అధ్యాయం ప్రియులారా మరి విశ్వాసపు వెంబడించుట what is that? Pursuit of faith. Yeah. Can you tell about another or word? Desiring faith. లేదా మనం ఆశపడుతున్నటువంటి విశ్వాసం, ఆశించదగినటువంటి విశ్వాసం. In this, from verse 1 to verse 3 is about true faith. ఇందులో 1 నుంచి మరి మనం చూసినట్లయితే నిజమైనటువంటి విశ్వాసం. From verse 1 to verse 3 is true faith. 1 నుంచి 3వ వచనం. And from verse 4 to verse 14 is the journey of faith. 4 నుంచి 14వ వచనం వరకు విశ్వాసపు యాత్ర. And from verse 15 to verse 21, 15 నుంచి 21వ వచనం వరకు it is importance of faith. అది విశ్వాసం యొక్క ప్రాముఖ్యత. Chapter 4 is assurance of faith. 4వ అధ్యాయము విశ్వాసపు నిశ్చయత. In this verse 1 to verse 9, ఇందులో 1 నుంచి 9వ వచనం వరకు it is rejoicing in faith. అది విశ్వాసములో ఆనందించటము అన్నమాట. And from verse 10 to verse 13, అందులో 10 నుండి 13వ వచనం వరకు it is providence in faith. విశ్వాసం అందిస్తున్నటువంటి ఆ సమృద్ధి. And finally, from verse 14 to verse 23, 14 నుంచి 23వ వచనం వరకు లేదా 23వ వచనం వరకు it is generous faith. విశ్వాసములో ఉన్నటువంటి ఉదారత. Thank you, brother. So we will start our journey from chapter 1, from verse 1 to verse 11. 1వ అధ్యాయము 1 నుంచి 11వ వచనంతో మన యొక్క ధ్యానాలను ప్రారంభిద్దాం. As I said, chapter 1, we will be looking at the... Hello? Can you please repeat the classification once again? Yes. Surely. I'll do that. Chapter 1 is foundation of faith.
ఒకటో అధ్యాయము విశ్వాసం యొక్క పునాది, in which we have 3 parts. అందులో మరలా తిరిగి 3 భాగాలు ఉన్నాయి. From verse 1 to verse 11, 1 నుంచి 11వ వచనం వరకు it is the shared faith, faith which is అది shared. సంఘము పంచుకుంటున్నటువంటి ప్రేమ. From 12 to 26, 12 నుంచి 26వ వచనం వరకు unwavering faith. అచంచలమైనటువంటి విశ్వాసము. And 27 to 30, it is the firmness in faith. 27 నుంచి 30వ వచనం వరకు విశ్వాసములో ఉన్న స్థిరత లేదా స్థిరత్వం. When we go to chapter 2, రెండో అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు it is example of faith. విశ్వాసం యొక్క మాదిరి, Where from verses 1 to 11, 1 నుండి 11వ వచనం వరకు we see perfection of faith. ఆ విశ్వాసం యొక్క పరిపూర్ణత. Verses 12 to 18, 12 నుండి 18వ వచనం వరకు it is demonstration of faith. విశ్వాసం యొక్క ప్రదర్శన. And from verses 19 to 30, 19 నుండి 30వ వచనం వరకు it is footsteps of faith. విశ్వాసం యొక్క అడుగులు. When we come to chapter 3, మూడో అధ్యాయానికి వచ్చినప్పుడు it is pursuit of faith. విశ్వాసం యొక్క ముసుగు. Here, from verses 1 to 3, 1 నుంచి 3వ వచనం వరకు it is about true faith. ఇది నిజ విశ్వాసమును గురించి మాట్లాడుతుంది. Verses 4 to 14, 4 నుండి 14వ వచనం వరకు it is the journey of faith. విశ్వాసపు యాత్ర. Verses 15 to 21, 15 నుంచి 21వ వచనం వరకు it is importance of faith. విశ్వాసం యొక్క ప్రాముఖ్యత. And finally, chapter 4, ఆఖరిగా మరి 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు it is assurance of faith. విశ్వాసం యొక్క నిశ్చయత. And about this assurance, from verses 1 to 9, ప్రియులారా 1 నుంచి 9వ వచనం వరకు it is rejoicing faith. ఇది ఆనందిస్తున్నటువంటి విశ్వాసం. From verses 10 to 13, 10 నుండి 13వ వచనం వరకు it is providential faith. అది పోషిస్తున్న లేదా ఆ విశ్వాసం యొక్క సమృద్ధి. And from verse 14 to 23, it is generous faith. 14 నుంచి 23వ వచనం వరకు విశ్వాసం యొక్క ఉదారత. Okay, we will be repeating, we will be following this outline, and so we will be repeating again and again. Now, as we come to chapter 1, ఈ ధ్యానాలు మనం కొనసాగిస్తుండగా ఈ విభజన మనకు మాటి మాటికి మరలా చెప్పబడుతూ ఉంది. సరే, మనం ఈ ఉదయకాల 1వ అధ్యాయానికి వద్దాం. it is about the foundation of faith. అది విశ్వాసం యొక్క పునాదిని గురించి మనం ఇక్కడ చూడవచ్చు. How does faith come? పిల్లరా, అసలు విశ్వాసం అనేది ఎలా వస్తుంది? What do we mean when we say, I have faith? నాకు విశ్వాసం ఉన్నది
అని మనం చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఏమిటి? How do I know that my faith is the one which has led me to salvation? నా విశ్వాసం అనేది నన్ను రక్షణకు నడిపించింది అని మనం ఎలా చెప్పగలుగుతాం? So there are many questions regarding faith that we in general have. విశ్వాసమును గురించి మరి మనకు తెలియని లేదా మనకు తెలిసినా కూడా ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయన్నమాట. But faith comes from hearing. కానీ మనం ఎరుగుదము విశ్వాసం అనేది వినుట ద్వారా వస్తుంది. And hearing comes from the word of Christ. ఆ వినటము కూడా ఎక్కడి నుంచి? క్రీస్తు మాటలను వినటము ద్వారా. That is what we read in Romans chapter 10 verse 17. అదే కదా మనము ప్రియులారా రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో చదువుతాము. In Romans chapter 10, as we continue to read this chapter, it is about the present situation of or present condition of Israel. రోమాపత్రిక 10వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు అది ఇశ్రాయేలు యొక్క ప్రస్తుతపు స్థితిని మనకు తెలియజేస్తూ ఉంది. Chapter 9 tells about the history of Israel or the past of Israel. 9వ అధ్యాయమేమో ఇశ్రాయేలు యొక్క చరిత్ర లేదా గతమును తెలియజేస్తూ ఉండగా Chapter 10 is about present. 10వ అధ్యాయమేమో వారి యొక్క వర్తమానమును తెలియజేస్తుంది. Chapter 11 tells us about the future of Israel. 11వ అధ్యాయం వారి యొక్క భవిష్యత్తును మనకు తెలియజేస్తుంది. Chapter 10 verses 9 and 10 also become a very important passage which is related to salvation. రక్షణకు సంబంధించి 10వ అధ్యాయము 9, 10 వచనాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు అన్నమాట. Many a times those who are listening to the gospel continually, నిరంతరము దేవుని యొక్క సువార్తను అలాగనే వింటూ వస్తున్నటువంటి వారు they do not confess their faith, though they have faith in. వారికి యేసు ప్రభు అంటే నమ్మకం ఉన్నప్పటికీ కూడా వారు చాలా సందర్భాల్లో సువార్త విన్నప్పటికీ వారు యేసు ప్రభువును తమ రక్షకుడిగా అంగీకరించరు, విశ్వాసం ఉంచరు. That confession of faith is also very important. That is what we read in that particular 2 verses. విశ్వాసపు ఒప్పుకోలు అంటే ఒప్పుకోవటం కూడా చాలా ముఖ్యమని ఈ అధ్యాయంలో ఉన్న వచనాల్లో మనకు అర్థమవుతుంది. We know in verse 9 and 10 that what you believe in your heart, you have to confess it with your mouth. 9, 10 వచనాల్లో మనం చదువుతాం కదా ప్రియులారా, ఏది అయితే నీవు హృదయమందు విశ్వాసం ఉంచుతావో దానిని నీ నోటితో ఒప్పుకోవాలి. Now, why is this so important? ఇప్పుడు చూద్దాం అసలు ఎందుకు అది అంత ప్రాముఖ్యము? Don't we know that we are saved by faith? మనమందరము ఎరుగుదాం కదా, మనకు తెలియదా మనము విశ్వాసము చేత రక్షించబడ్డామని? So, do we need a confession of the faith? విశ్వాసం చేత రక్షించబడిన తర్వాత కూడా ఇంకా ఈ ఒప్పుకోలు అవసరం అంటారా? Yes, dear brethren, it is important. అవును ప్రియ సహోదరులారా, సహోదరులారా, అది ముఖ్యమే. We are saved by faith, మనము విశ్వాసము చేత రక్షించబడ్డాము. but we are assured about our salvation when we make a confession. అయితే ఎప్పుడైతే మనము నోరు తెరిచి హృదయమందు విశ్వసించి నోరు తెరిచి ఒప్పుకుంటామో అప్పుడు మనం పొందుకున్నటువంటి రక్షణ గురించినటువంటి నిశ్చయత లభిస్తుంది. Now, I want to make this. I want to take some time and explain this. ఇక్కడ నేను కొంచెం సమయాన్ని వెచ్చించైనా సరే అది నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. Lord had clearly said that
the one who receives me, or the one who confesses me before men, I will confess them before my heavenly Father. ప్రభువారు సువార్తల్లో ఇలాగని చెప్పారు, ఎవరైతే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుంటారో వారిని నేను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను అన్నాడు. Our confession of faith is very important. కనుక ఈ విశ్వాసపు ఒప్పుకోలు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. The confession of faith is also very important because the assembly or the elders, they provide the assurance of salvation. ఈ విశ్వాసపు ఒప్పుకోలు ఎందుకు ముఖ్యమైనది అంటే, సంఘము లేదా సంఘ పెద్దలు అనువారు ఒక వ్యక్తి ఇలాగ ఒప్పుకున్నప్పుడు ఆయనకు రక్షణను గురించినటువంటి నిశ్చయతను వారు కలుగజేయాలి. Yeah, because without assurance, the faith will be wavering. రక్షణ నిశ్చయత లేకపోతే విశ్వాసం అనేది గాలికి ఎగిరిపోయేటువంటి పొట్టులాగా ఉంటుంది. But here there is again a responsibility of elders and the servants of the Lord when a confession is being made. పిల్లరా, ఇక్కడ పెద్దలు అలాగే ఒక దైవ సేవకుని యొక్క పరిచర్య ద్వారా ఈ ఒప్పుకోలు అనేది జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. It is very important responsibility. అలాగే అది వారికి ఉన్నటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత. They must know whether the receiving or the acceptance of gospel is being truly done or it is superficial. పిల్లరా, ఈ విశ్వాసపు ఒప్పుకోలు అనేది నిజముగా జరిగిందా లేదా ఏదో ఊరక పైపైన జరిగిందా అనేది వారు ఖచ్చితంగా గుర్తించాలి. Many of the elders and servants of the Lord, they do not understand the importance of this confession and faith. చాలా మంది పెద్దలేమి సువార్థికులేమి ఈ విశ్వాసపు ఒప్పుకోలను గురించి అంత తీవ్రంగా తీసుకోరు అన్నమాట. You need to understand that every person who has been saved, their cases will be different. రక్షించబడుతున్నటువంటి ప్రతి వ్యక్తిని గురించి ఆలోచన చేస్తే ఒక్కొక్కరి పరిస్థితి మరొక్కరికి భిన్నంగా ఉంటదన్నమాట. ప్రతి ఒక్కరిది తేడాగా ఉంటుంది. Yeah. So two cases where you think that both are being saved, you should be in a position to tell whether the confession that has been made is a true confession or a superficial confession. ఇద్దరు గనక రక్షించబడినట్లయితే వారు చేసుకున్నటువంటి ఒప్పుకోలు అనేది నిజముగా జరిగిందా లేదా మాయా రీతిలో జరిగిందా అనేది నువ్వు దాన్ని పరీక్షించి వారికి వివరించగలిగిన వాడవై ఉండాలి. Yes, you should be in a position to understand whether there is a true salvation or it is just an emotional appeal or in emotional submission. ఒక ఇద్దరు రక్షించబడినప్పుడు వారు నిజముగా మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభువుని రక్షకుడిగా స్వీకరించారా లేదా ఆ రాత్రి లేదా ఆ దినమున ప్రకటించబడినటువంటి వాక్యమునకు ఉద్రేకులై ప్రతిస్పందించారని తెలుసుకోవాలి. Yes, my dear brothers and sisters, dear brethren, you will be asking, how will we know that? ప్రియ సహోదరులారా, మీరు అడగొచ్చు, మాకేం తెలిసిద్దండి వాళ్ళు ఎట్లా వచ్చారు అని. You will ask, what are the signs of true conversion? మీరు అడగొచ్చు, నిజంగా ఇలాగున మారు మనసు పొందటానికి వారికి ఉన్నటువంటి నిజమైన గుర్తులేంటి, సంకేతాలు ఏంటి, వారు ఇట్లా మార్పు చెందారు అనుకోవటానికి అనవచ్చు. In those days when in the book of Acts we see that many a times that assurance was through the speaking of tongues or prophecy. ఆ దినాల్లో ఇలాగున భాషలు అన్య భాషలు మాట్లాడటానికి చాలా సూచనలు ఉన్నాయి. But today we do not have those.
కానీ ఈ దినాన మనకు అలాంటి సూచనలు ఏమీ లేవు. And therefore, it becomes even more important and difficult for the leadership to identify the true conversion. కనుక నాయకులుగా ఉన్నటువంటి వారికి కష్టతరమైనటువంటి అలాగే గురుతరమైనటువంటి బాధ్యతతో కూడుకున్నటువంటి పని ఏంటంటే ఒక వ్యక్తి ఎలాగున నిజముగా మారు మనసు పొందాడో గుర్తించటం. I believe that we should be giving baptism immediately after their salvation. నేను నమ్ముతాను ఏంటంటే రక్షించబడినటువంటి వెనువెంటనే బాప్తిస్మం ఇవ్వాలి వారికి అని. But we do not do that కానీ మనము అలాగున చెయ్యము. because we need time to see the path in which they walk after confession. కానీ మనం ఏం గమనిస్తామంటే రక్షించబడిన తర్వాత వారు నడిచేటువంటి ఆ మార్గాన్ని గమనిస్తాం. There, when they had made a confession, we do not know whether this is a true salvation or just a confession. వారి ఒప్పుకోలు తర్వాత ఇది నిజంగా జరిగిందా లేదా ఉద్రేకంగా జరిగిందో మనం పరీక్షిస్తాం. At the time of confession, we do not know that. రక్షించబడినటువంటి సమయాన మనకు తెలియదు అది ఎలా జరిగిందో. But as we give them some period before baptism, కానీ వారికి కొంత సమయాన్ని బాప్తిస్మం ముందు కొంత సమయాన్ని మనం ఇచ్చినప్పుడు as we keep teaching them the doctrines of scriptures, లేఖన సత్యాలను మనం వారికి బోధిస్తూ ఉండగా then we see the manner in which they are walking in faith. వారు విశ్వాసపు యాత్రలో లేదా విశ్వాసపు జీవితంలో నడుచుకుంటున్నటువంటి పద్ధతిని మనం గమనించి Because now they will not be speaking in tongues and making prophecies. ఇప్పుడేం వారు భాషల్లోనూ ప్రవచనాలు వారు మాట్లాడలేరు. కానీ So the leadership needs time for observing their faith. పిల్లరా నాయకత్వానికి అనగా నాయకులుగా ఉన్న వారికి వారి యొక్క విశ్వాసమును వారి మారు మనసు జీవితాన్ని పరీక్షించటానికి కొంత సమయం అనేది ఇక్కడ అవసరం అవుతుంది. And then when the person who is being saved is assured and he wants to give a witness to baptism, అలాగే రక్షించబడినటువంటి విశ్వాసి నిశ్చయత కలిగి బాప్తిస్మము ద్వారా తన విశ్వాసాన్ని తాను కనపరచాలని ఇష్టపడినప్పుడు leadership is also had been verifying his ways. Now when assured, then they should come together to baptize. అలాగే ఆ వ్యక్తిని గురించి నాయకత్వం కూడా సంతృప్తిగా ఉన్నప్పుడు ఏం చేయాలండి? అతనికి బాప్తిస్మం ఇవ్వటానికి ముందుకు రావాలి. That is why I believe nowadays we take some time. We do not give baptism immediately. అందుకనే నేను కూడా నమ్ముతున్నాను మనం రక్షించబడ్డాను అని చెప్పిన వెంటనే బాప్తిస్మము కొంత సమయాన్ని తీసుకుని అప్పుడు ఇస్తాము అని. This is the time where leadership is also observing the walk of the one who has made a confession of faith. కనుక ఇది ఎలాంటి సమయం అంటే నాయకత్వము కూడా ఏమండి నాయకత్వము కూడా ఆ మారు మనసు పొందాను అన్నటువంటి వ్యక్తిని పరీక్షించేటువంటి సమయం. Many of us who are in the leadership role in the assembly, being elders or the servants of the Lord or evangelists, I tell you this, let us be very serious about this particular aspect of salvation. కనుక మనలో నాయకులంగా సంఘములో పెద్దలముగా సంఘములో కాపర్లముగా స్వార్థికులంగా ఉన్నటువంటి మనము ప్రత్యేకంగా ప్రియులారా ఈ రక్షణ నిశ్చయత అనేటువంటి అంశాన్ని గురించి జాగరూకత కలిగి ఉందాము. It is very essential because we will be giving our accounts to the Lord. ఇది చాలా ముఖ్యమైనటువంటి సంఘటన.
ముఖ్యమైనటువంటి ప్రక్రియ. కారణం ఏంటంటే దీనికి మనము లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాము. Yesterday night, there was one of the evangelists who called me, and we were speaking to one another after a long time. గత రాత్రి చాలా కాలం తర్వాత ఒక దైవజనుడు నాకు ఫోన్ చేశాడు. మేము చాలా కాలం తర్వాత కలుసుకున్నాం కాబట్టి ఫోన్ ద్వారా ఇలా ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. He told me about his gospel work that he has started in a new area. ఆయన ఒక క్రొత్త ప్రాంతంలో తాను ప్రారంభించినటువంటి పరిచర్యను గురించి చెప్తూ ఉన్నాడు. And then he told me how there are some who have received Lord as their personal savior. అక్కడ కొంతమంది ప్రభువును తమ యొక్క వ్యక్తిగత రక్షకుడిగా స్వీకరించినటువంటి వారిని గురించి ఆయన నాకు చెప్తూ ఉన్నాడు. Now he also told me about one particular lady. వారితో పాటుగా ఆయన ప్రత్యేకంగా ఒక స్త్రీని గురించి చెప్పాడు నాకు. He told me like this, that this sister, she got saved and she's a very good sister. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నేను చెప్తున్నటువంటి ఈ సహోదరి చాలా మంచి ఆమె రక్షించబడింది. And I am assured of her salvation. ఆమె రక్షణ గురించి పక్కాగా నాకు నమ్మకం ఉంది అన్నాడు. But then when she went to her hometown, there was a pastor who baptized her. కానీ ఎప్పుడైతే ఆమె తిరిగి తన యొక్క ఇంటికి వెళ్ళిందో అక్కడ ఆమెకు బాప్తిస్మం ఇచ్చినటువంటి పాస్టర్ గారు ఉన్నాడు. And the pastor heard that she is saved, so he gave her baptism immediately. పాస్టర్ గారికి ఆమె రక్షించబడిందని తెలిసింది కనుక ఆయన వెంటనే బాప్తిస్మం ఇచ్చేశాడు. Nowadays, it is a fashion of many of the elders or evangelists or such pastors to count the number of baptisms they give in a year. ఈనాటి దినాల్లో పెద్దలకి, సువార్థికులకి, లేదంటే బాధ్యత కలిగిన నాయకులుగా ఉన్నటువంటి వారికి ఇదొక ఫ్యాషన్. అంటే అదేదో వారికి ఒక సరదాగా అనిపిస్తుంది. ఏంటంటే నేను ఈ సంవత్సరంలో 30 మందికి లేదో 50 మందికో లేదా 20 మందికో బాప్తిస్మం ఇచ్చాను అని చెప్పుకోవటం. I strongly believe that the one who is been saved by the ministry of a assembly or an evangelist at a particular place, they must be baptized there only. పిల్లరా, నేను వ్యక్తిగతంగా నమ్మేది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క పరిచర్య ద్వారా, ఆయన సువార్థీకరణ ద్వారా ఒక వ్యక్తి గనక ప్రభువులోకి వచ్చినట్లయితే ఆ వ్యక్తే వారికి బాప్తిస్మం ఇవ్వాలనేది నా నమ్మకం. Not necessarily that person, but that place. ఆ సంఘం, That place. Yeah, that assembly. ఆ సంఘం బాప్తిస్మం ఇవ్వాలి, వ్యక్తియే కాదు కానీ. Because he has been living in that particular place, and the leadership is, or the assembly has been a witness about his life of faith. ఎందుకంటే ఆయన ఆ ప్రాంతంలో నివసిస్తున్నాడు, ఆ ప్రాంతం వాసి కాబట్టి, సంఘ సాక్ష్యం అక్కడ ఉంది కాబట్టి. Yes. The person, now in this case, the pastor who had baptized her, he has no idea what kind of life she is living after her confession. ఆమె తీర్మానం చేసుకున్న తర్వాత ఎలాంటి జీవితాన్ని గడుపుతుందో ఆ బాప్తిస్మం ఇచ్చినటువంటి పాస్టర్కు అసలు ఎలాంటి అవగాహన లేదు. I have also heard about some cases where gospel has been preached upon phone. అలాగే నేను కూడా కొన్ని ఇట్లాంటి విషయాలను విన్నాను. ఫోన్ లో సువార్త చెప్పబడింది. And upon phone the confession was made. అలాగే ఫోన్ లోనే వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. The preacher of the gospel has never met the person. అలాగే సువార్త ప్రకటించినటువంటి వ్యక్తి వారిని అన్నడు కలుసుకోలేదు. And the one who has been saved, so-called saved, has never met the preacher. అలాగే రక్షించబడ్డాను అని చెప్పుకున్నటువంటి వ్యక్తి కూడా ఎన్నటికి కూడా ఆ యొక్క సేవకుని కలుసుకోలేదు. And now the preacher calls another preacher in that town and says, baptize him. ఆ పట్టణంలో ఉన్నటువంటి మరొక పాస్టర్ గారికి ఆయన ఫోన్ చేసి ఇదిగో వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పేశాడు.
my dear brothers and sisters, as we study about faith through Philippians, let us be very, very clear about what we are learning and what we are practicing. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఫిలిప్పి పట్టణం యొక్క విశ్వాసాన్ని గురించి మనము ధ్యానము చేస్తూ ఉండగా ఏమి నేర్చుకున్నామో ఏమి పాటిస్తున్నామో వాటిని గురించి మనం కూడా జాగరూకత కలిగి ఉందాం. Today I wanted to spend much time at Romans chapter 10 verse 9 and 10. ఈ రోజు నేను రోమాపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల మీద ఎక్కువ సమయం గడపాలని ఆశపడుతున్నా. Because these are the days when there is much of the compromise being made. ఎందుకంటే ఈ దినాలు ఎలాంటి అంటే లోబడిపోతున్నటువంటి దినాలు అన్నమాట. సర్దుకుపోదాం అనుకుంటున్నారు. And these are the times where people, they are getting lost because of false assurance. వీళ్ళారా ఒక దొంగ రుజువులు లేదంటే దొంగ నిశ్చయితలు కలుగజేయటం ద్వారా, తప్పుడు నిశ్చయితలు కలుగజేయటం ద్వారా ఎందరో నరకానికి వెళుతున్నారు. May Lord help us in our study about this epistle in respect to faith. విశ్వాసమునకు సంబంధించి ఈ ధ్యానాలు, ప్రత్యేకంగా ఈ ఫిలిప్పి పత్రిక ధ్యానాలు ద్వారా ప్రభు మనందరికి కూడా సహాయం చేయునుగాక. And may we all be comforted and live a faithful life which is pleasing to our dear Lord. అలాగే ఈ వచనాల ద్వారా మనందరము ఆదరించబడి మన యొక్క విశ్వాసమును ప్రభువునందు వృద్ధి చేసుకుందుము గాక. May all glory, honor and praises be unto him in the blessed name of our Lord and Savior Jesus. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికే చెందును గాక. అందరికి హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. My sincere thanks to you all, dear brethren and dear brother Sudhakar. Thank you so much, brother. చేరువచ్చినటువంటి సహోదర సహోదరులందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ లో చక్కని వర్తమానం అందించిన జాన్సన్ అన్నకు వందనాలన్నా, తెలుగులో అనువాదం చేసిన జంగ సుధాకర్ అన్నకు వందనాలన్నా. వందనాలు. ఉదయకాల సమయంలో ఫిలిప్పీల పత్రిక నుంచి చక్కని సందేశాలు, చక్కని మాటలు, విశ్వాసంలో ఎలా ఉండాలి, రక్షణ గురించి ఎలా ఉండాలి, సేవకులు విశ్వాసులకు ఎలా బాప్తిసం ఇవ్వాలి అని చక్కటి రీతిగా జాన్సన్ అన్న గారు వివరించారు. మరొకసారి అన్నకు వందనాలు. మనం కూడా మన ద్వారా అనేకులు కూడా విశ్వాసానికి నడిపించడానికి మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. సంఘ సహవాసంలో మనల్ని చూసి ఇతరులు కూడా రక్షింపబడేటట్లు ఉండాలి. మొదటగా మనం విశ్వాసం నుండి ఇతరుల విశ్వాసంలోకి నడిపించాలని కోరుతున్నాను. అదేవిధంగా చివరి ప్రార్థన మన మధ్యన ఉంటున్న సాట్ల సల్మోన్ అన్న గారు చివరి ప్రార్థన సాట్ల సల్మోన్ అన్న గారు ప్రార్థిస్తారు. ముగింపు ప్రార్థన. వందనాలు తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, నీతిమంతుడ, సర్వాధికారి తండ్రి, స్తోత్రాలు వందనాలు తెలుపుతా ఉన్నాం. ఉదయకాలం నాయన మరి వాయిస్ స్పష్టంగా లేదు. ఇది పర్టికులర్ మరి శ్వాసం గురించి
బట్టి ప్రభు అంటారు నమ్మకంగా చేయడానికి నడిపించడం డెఫినెట్గా మీరే నడిపించి నేను ఒక మహిమ తెచ్చుకోమని మహిమ ప్రభు మీరే పొందమని మా ప్రభు యేసు కీర్తి వారి ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన సార్లు సల్మాన్ వందనాలన్నా. వాయిస్ క్లియర్ గా లేదు. సరే, ఉదయకాల సమయంలో ప్రారంభ ప్రార్థన చేసిన ఏదాసనకు మరియు పాట పాడి దేవుని మయంపరిచిన దాసరి ఇల్సిబాబు అన్నకు మరియు వాక్యం కొరకు ప్రార్థన చేసిన ప్రభాకర్ అన్నకు మరియు దేవుడు ఏర్పరచుకొని చక్కటి సందేశాన్ని అందిస్తున్న జాన్సన్ అన్నకు మరియు జంగ సుధాకర్ అన్నకు ముగింపు ప్రార్థన చేసిన సార్ల సల్మోన్ అన్నకు అందరికి కూడా వందనాలు తెలుపుతున్నాను. నాకు ఈ దినాన అధ్యక్షత వహించడానికి సమయం ఇచ్చిన బన్నవాస్ అన్నకు వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని బన్నవాస్ అన్నకు